వాక్యం చదువుకుందాం. రాజుల రెండవ గ్రంథము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 9-10 వచనాలు. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారమున ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టియు తన చెయ్యి రోగము గల ఉన్న స్థలం మీద ఉంచి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అబానాయును పర్బారును ఇశ్రాయేలు దేశములో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి నేను శుద్ధి నొందలేనని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. చాలు. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము దేవుని దగ్గరికి సహాయానికి వచ్చినప్పుడు మనము దేవుని మాట వినుట నేర్చుకోవాలా. దేవుని మాట మనం వినుట నేర్చుకోవాలా. దేవుడు మనకేం చెప్తున్నాడో అలాగున మనం శుద్ధి నొందుతాం కానీ, అలాగున మనకు మేలు కలుగుద్ది కానీ, మన సొంత ఆలోచన ద్వారా మనకు మేలు కలగదు. దేవుడు ఎలాగైతే మనకు చెప్తున్నాడో, ఏమని చెప్తున్నాడో అలాగూ మేలు కలుగుతుంది. రాజుల గ్రంథం 2వ అధ్యాయములో ఎలీషా కాలములో సిరియా రాజు అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమానుకు కుష్ఠరోగము ఉంటూ వచ్చింది. ఆయన శరీరాన్ని పట్టి చూస్తే బలవంతుడుగాను యుద్ధవంతుడుగాను ఉన్నాడు, కానీ ఒక పక్కంతా కూడా కుష్ఠరోగంతో ఆయన ఉన్నాడనమాట. అయితే దేవుడు సంకల్పాలు గొప్పవి, దేవుని సంకల్పము గొప్పది, దేవుని ఉద్దేశము గొప్పది. దేవుడు తాను ఒక వ్యక్తిని రక్షించాలని అనుకుంటే ఎలాగైనా రక్షిస్తాడు. నేను నా జీవితంలో నా మట్టుకు నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అతడు తాగుబోతుగా ఉన్నా, అజ్ఞానిగా ఉన్నా, ఎక్కడ ఉన్నా, దాగి ఉన్నా, ఆయన అహంకారిగా ఉన్నా, ఎలాగున్నా ఒక వ్యక్తిని దేవుడు రక్షించాలంటే, బాగు చేయాలంటే, మేలు చేయాలంటే దేవుడు తనను ఎత్తుక్కుంటూ వచ్చి మేలు చేస్తాడు. అయ్యో మనం సువార్త అందించలేదని చింత లేదు. దేవుడే అందిస్తాడు, సువార్త అందిస్తాడు, రక్షణ ఇస్తాడు, మారు మనసు పాప క్షమాపణ ఇస్తాడు, అన్నీ ఆయనే సమకూరుస్తాడు. మనం ఏమి చేయబడలే, అన్నీ ఆయనే చేసుకుంటాడు. కాబట్టి నయమాను సిరియా రాజు దగ్గర ఉంటాడు, సైన్యాధిపతిగా ఉన్నాడు. ఈ నయమానుకి కుష్ఠరోగం ఉంది. దరిదాపుగా రోగం ఉన్నోళ్ళు ఖచ్చితంగా బాగు చేసుకోవడానికి ఆశపడతారు. స్వస్థత పొందాలని, ఆరోగ్యవంతుడు కావాలని, ఈ అనారోగ్యం నన్ను విడిచిపెట్టి పోతే బాగుంటుందని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. ఆశ ఉండని జీవంటూ ఏది కూడా లేదు. ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి నయమానుకి ఎలా సువార్త అందుతూ వచ్చింది? ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేల్ దేశంలో దేవుడు ఉన్నాడని, దేవుని ప్రవక్త ఉన్నాడని, ఆయన దగ్గరికి వెళ్తే దేవుడు బాగు చేస్తాడని నయమానుకు అసలు సువార్త ఎలాగందింది? అంత విచిత్రము. సిరియానులు ఇశ్రాయేల్ దేశస్తులకు శత్రువులు వారు. సిరియా సైన్యము, సిరియా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యానికి వాళ్ళు శత్రువులు. ఇశ్రాయేల్ రాజుకి వాళ్ళు శత్రువులు అనమాట. మరి అలాంటి వారికి ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని, ఇశ్రాయేల్లో దేవుడు ప్రవక్త ఉన్నాడని, ఆయన పేరు ఎలీషానే, ఆయన ఖచ్చితంగా బాగు చేస్తాడని వారికి ఎలా తెలిసింది? గమనిస్తే చూడండి, 1వ అధ్యాయం చదువుకుందాం.
రెండో అధ్యాయం 2వ వచనం, 5వ అధ్యాయం 2వ వచనం, రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చాలు. కాబట్టి సిరియానులు గుంపులు గుంపులుగా వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు, గుంపులు గుంపులుగా వెళ్తూ వచ్చారు. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళారు. ఇశ్రాయేల్ దేశంలో జయించి మరి ఏమేమి తీసుకెళ్లారో మనకి ఇక్కడ రాయబడలేదు, కానీ ఒక చిన్నదాన్ని కూడా తీసుకెళ్లారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఒక్క చిన్నదాని కొరకు యుద్ధానికి రారు. వాళ్ళు ఒక చిన్నదాని కొరకే గుంపులు గుంపులుగా సిరియానులు వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తేదానికి వాళ్ళకి ఏమి పిచ్చోలు కాదు వారు కదా. కానీ అంత ఆస్తి కొరకు, మనుషుల కొరకు, చాలా దాని కొరకు వచ్చారు. వాళ్ళు చాలా కూడా తీసుకెళ్లి ఉండవచ్చు. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు ఒకటే రాయబడింది. వారు గుంపులు గుంపులుగా వచ్చి సిరియానులు ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి వారు చెరపట్టుకొని పోతూ పోతూ ఒక చిన్నదాన్ని కూడా చెరపట్టుకొని పోయారు. ఆ చిన్నదాన్ని చెరపట్టుకొని పోతున్నప్పుడు అది నయమాను, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఇంటికాడ ఆయనకి ఆయన భార్యకి పరిచర్య చేస్తుంది. వారి గిన్నెలు కడగటం, వారి ఇల్లు వాకులు ఊకటము, వారి బట్టలు ఉతకటము, వాళ్ళ గుడ్డలు ఉతకటము, వారికి అన్నం కూర వండి పెట్టడము, వారికి ఏదన్నా అక్కరత అయితే ఇవ్వటం, అన్ని ఒక మంచిగా చేస్తుందాము. ఆ చిన్నది అందరి వాటికి అన్ని కూడా వారికి సరిపడ పరిచర్య వారికి చేస్తుంది. చూస్తూ ఉంది, పరిచయం పెరిగింది. నయమాను భార్యతో స్నేహంగా ఉంది, నయమానుతో స్నేహంగా ఉంది, అంతా బాగుండింది, అంతా కూడా బాగుండింది. ఒకరోజు దేవుడు చిత్తము లేకుండా కలగదు. ఒకరోజు ఆమె నయమాను భార్యకి చెప్తుంది. ఏమని చెప్తుంది? నా ఏలిన వాడైనటువంటి నా యజమానుడు షోమ్రోనులో ఉన్న, ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోనులో ఉన్న ఎలీషా, నా దైవజనుడైన ఎలీషా దగ్గర ఉండవాలని నేను ఎంతగానో కోరుతున్నాను, నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. నా యజమానుడైనటువంటి నయమానుకి కుష్ఠరోగం తగ్గించుట కొరకై షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్తే ఈ కుష్ఠరోగం బాగుపడుతుందని ఆమె ఎంతగానో ఇష్టపడుతూ వచ్చింది కదా. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని బాగు చేయాలంటే, దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే ఎవరు సలహా ఆయనకు అవసరం లేదు. ఆయనే చేస్తాడు, ఆయనే చేస్తాడు. సువార్థికుని ఆయనే సిద్ధపరుచుకుంటాడు, సువార్తకు ఆయన్నే పంపిస్తాడు, ఆయనే రక్షణిస్తాడు. అన్ని యేసు క్రీస్తు ప్రభువారే చేస్తాడు. తండ్రి అయిన దేవుడు మన తండ్రి అయిన యెహోవా దేవుడే చేస్తాడు సమస్తం. మనం చేసామని మనం ఏం చేయలేము. ఎవరు మనోనేత్రాలు మనం తొలగించలేము, ఎవరు పాపాన్ని మనం పోగొట్టలేం, ఇంకెక్కువ చేస్తాం మనం ఇంకా ఎక్కువ చేస్తాం. దేవుడు అట్లా కాదు, దేవుడు అట్లా కాదు. కాబట్టి ఈ చిన్నది రోజు చెప్తుంటే నయమాను నమ్మాడు. ఈ చిన్నది ఎందుకు ఇంతగానం చెప్తుంది? ప్రతిరోజు చెప్తుంది. ఈమె మాకు ఇంత నమ్మకంగా ఉంటుంది, ఇంత నమ్మకంగా ఉంటుంది, ఖచ్చితంగా ఈ చిన్నదే నా మేలు కోరుకుంటుంది, నా స్వస్థత కోరుకుంటుంది, నేను బాగుపడాలని కోరుకుంటుందని ఆయన గమనించాడు. నయమాను భార్య గమనించింది. అయ్యా, ఇశ్రాయేల్ దేశం నుండి తీసుకొచ్చిన ఈ చిన్నది చాలా మంచిది, ఈ చిన్నదాని మాట మనం విందాం. ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోనులో ప్రవక్త అయిన ఎలీషా ఉన్నాడట, ఆయన దగ్గరకు ఒకసారి వెళ్దామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. చూడండి, తీర్మానం చేసుకొని 4 నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞాపించను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తులను బట్టలను తీసుకొని
పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. చాలు. కాబట్టి ఆయన రాజు దగ్గరకు చెప్పగానే రాజు ఎంతో స్నేహితుడు నయమానుకి. ఒక మిత్రుడికి ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా మంచి స్నేహితుడు సహాయం చేస్తాడు. మనకు అవసరం ఉన్న వ్యక్తికి మనము ఖచ్చితంగా సహాయం చేస్తాం. మనకు అవసరం లేని వ్యక్తికి ఎవరికి సహాయం ఈ వ్యక్తి నాకు ఉపయోగపడతాడు, ఈ వ్యక్తి నాకు అవసరత పడతాడు, ఈ వ్యక్తి ద్వారా నాకు మేలు కలుగుద్ది అనుకుంటే ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఈ వ్యక్తి పనికిరానోడు, వీడి వల్ల ఏం ఉపయోగం లేదు, వీడి వల్ల నాకెందుకు అవసరత లేదు అనుకున్న వ్యక్తికి ఎవరు సహాయం చేయరు అనమాట. కాబట్టి రాజు దగ్గరకు వచ్చి నయమాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే నయమాను ఏమంటున్నాడు, ఇశ్రాయేలు మీద మనం దండెత్తి వచ్చాం కదా రాజా, అందులో నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చాం, అది మా దగ్గర పరిచర్య చేస్తుంది, ప్రతిరోజు చెప్తుంది ఈ నెల నుంచి సొమ్రోన్లో నా వెళ్ళినవాడు సొమ్రోన్లో ప్రవక్త దగ్గర ఉండాలని చెప్తుంది రాజా, మరి ఏంటి అని చెప్పినప్పుడు, సరే నేను ఇశ్రాయేల్ దేశంలోనికి ఒక దూత చేత నువ్వు చెప్పిన వర్తమానం పంపిస్తానని వెండి 10 తులములు, బంగారము, ఇంకా శ్రేష్టమైనటువంటి 10 దశల దుస్తులు, ఇంకా ఏయో ఇచ్చి ఒక దూతకిచ్చి పత్రిక రాపిచ్చి పంపిస్తాడనమాట. పత్రిక రాసి పంపిస్తాడు. ఇశ్రాయేలు రాజు అవన్నీ తీసుకొని లోన పెట్టి పత్రిక ఇప్పుతాడు. పత్రికను ఏం చేస్తాడు? ఇప్పుతాడు. పత్రికను ఇప్పినప్పుడు ఆ పత్రికలో రాయబడి ఉంటది, నేను సిరియా దేశంలో నా సైన్యాధిపతి అయినటువంటి నయమాన్ని నీ దగ్గరకు పంపుతున్నాను, ఆయన్ని నువ్వు స్వస్థపరిచి పంపాలి, ఇదే నువ్వు నాకు చేసే మేలని ఆ పత్రికలో ఉంటది అనమాట. చదువుదాం 6:7. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడునా, అతనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు అతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడని చెప్పాను. చూడండి, ఆయన ఆ పత్రిక చదవగానే ఆ పత్రికలు ఏముందంటే, నీవు నాకు చేయవలసిన మేలేంటంటే, నా మిత్రుడు, నాకు స్నేహితుడు, నా దగ్గర ఉన్నటువంటి వాడు, నా సైన్యాధిపతి, నా సైన్యాన్ని అంతా నడిపేటువంటి నయమాను, ఆయనకు ఒక భాగం అంతా కుష్టి ఉన్నదే, నీ దగ్గరకు పంపుతున్నాను, నీవు ఆయన కుష్టి రోగం మాన్పి ఆయన నా దగ్గరకు మరలా పంపాలి అని చెప్పినప్పుడు ఆ పత్రిక చూడగానే ఇశ్రాయేలు రాజుకి ఏడుపు వచ్చింది, కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, ఆవేదన వచ్చింది. ఎందుకు వచ్చాయి? ఏదన్నా మనం పని చేయలేనప్పుడు, మనకు కష్టం కలిగినప్పుడు మనము బాధపడతాం. చెయ్యలేనప్పుడు అబ్బా ఇది చేసేవారు ఉంటే అని మనం అనుకుంటాం. మనం చెయ్యలేని పని మన దగ్గరకు వచ్చినప్పుడు ఇది చేసేవారు ఉంటే బాగుండు అని మనం అనుకుంటాం అనమాట. కాబట్టి ఇశ్రాయేలు రాజుకి ఎందుకు ఏడుపు వచ్చింది? అది కుష్ఠరోగం మానపటం అంటే మాటలు కాదు, అది మాటలు కాదు, మాటలతో అయ్యే పని కాదు, అది మాటలతో అయ్యే పని కాదు. ఒక కుష్ఠరోగి భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు ఎవరైనా బాగుపడ్డారా? ఎవరు బాగుపడలే. ఎందుకు? మనము మనుషులు, మన ద్వారా ఖచ్చితంగా మన ద్వారా కుష్ఠరోగం బాగుపడదు, ఏ రోగమో బాగుపడదు. ఒక పాపి కూడా మంచివాడు కాడు. యేసు క్రీస్తు ప్రభు సహాయం లేకుండా మనం ఏ వ్యక్తిని బాగు చేయలేదు, ఏ వ్యక్తిని మంచివారుగా చేయలేదు. అది ఖచ్చితము, నిత్యము. ఒక వ్యక్తి మంచివాడయ్యాడంటే దేవుని కృప, ఒక వ్యక్తి చెడ్డవాడయ్యాడంటే దేవుని శాపం, అంతే. నేను ఎవరిని కరుణించేదనో వాడిని కరుణించేదను, ఎవరి యందు జాలి చూపించేదనో ఆలయందే జాలి చూపించేదను, ఎవరి యందు కఠినం పరుస్తుందనో వాడిని కఠినపరుస్తాను, ఎవరిని దీవిస్తానో వారిని దీవిస్తాను, ఎవరిని శపిస్తానో వారిని శపిస్తాను అన్నాడు. ఆయనకు మనం ఏం చెప్పలేము, సమత్వం తెలిసిన దేవుడు. ఒకటే, మనం ప్రార్థన చేయటం, ప్రభు శరణ వేడుకోవటం తప్ప మనం చేసేది ఏమీ లేదు. మనం నిస్సహాయకులము. నిజంగా నా జీవితంలో నేను ఈరోజు ఇలాగ ఉంటానని నేను అనుకోలే. ఇంత జ్ఞానము, ఇంత మంచి, ఇంత తెలివి, ఇంత ఇలాగ ఉంటానని నేను అనుకోలేదు. ఎవరు అనుకోం. మనం జరిగే చరిత్ర మనకు తెలియదు కదా. కాబట్టి నేను మన జీవితంలో
మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఇశ్రాయేలు రాజు చెప్పగానే బట్టలు చింపేసుకున్నాడు. ఆయన బట్టలు చింపేసుకొని, నేను సంపుటకు బ్రతికించుటకు నేనేమన్నా దేవుడునా, సంపుటకు బ్రతికించుటకు నేనేమన్నా దేవుడునా? ఇప్పుడు చూడు, సిరియా రాజు నాతో ఎలా కలహానికి కాలు దువ్వుతున్నాడో, ఎలా కలహాన్ని వెతుకుతున్నాడో, నాతో ఆయన గొడవ పట్టడానికి ఎలాగో సిద్ధపడుతున్నాడో చూడండి అని తన చుట్టూన్న వారికి చెప్తాడనమాట. చూడండి 7వ వచనము రాయబడిన మాట, 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రములను చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు, అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రమ్మని రానిమ్మని రాజునకు వర్తమానం పంపాను. ఇది 2వ వర్తమానం రాజుకి. ఫస్ట్ వర్తమానము సిరియానుల దగ్గర నుండి వచ్చింది, బాగుపరచమని వచ్చింది. 2వ వర్తమానం ఎలీషా దగ్గర నుండి వచ్చింది. 2వ వర్తమానము ఎలీషా దగ్గర నుండి వచ్చింది. ఎలీషా దగ్గర నుండి వచ్చిన వర్తమానము సంతోషం కలిగింది. సిరియానుల రాజు దగ్గర నుంచి వచ్చిన వర్తమానం దుఃఖము, బాధ, ఆవేదన కలుగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ బట్టలు చించుకున్నాడని, ఆయన రాజు ఏడుస్తున్నాడని, ఆయనకి ఎటు తోసట్లేదని ఎలీషా తన రాజనగర్లో విన్నాడు. ఎలీషాని, ఇశ్రాయేల్లో ప్రవక్త లేడనుకుంటున్నావా? ఇశ్రాయేల్లో దేవుని ప్రవక్త లేడనుకుంటున్నావా? దేవుడు మనకు తోడుగా లేడనుకుంటున్నావా? ఆ నయమాన్ను నా దగ్గరకు పంపు, ఆ నయమాన్ని ఇక్కడికి పంపు, నా దగ్గరకు పంపు. నా తండ్రి ఆయన్ని బాగు చేసి పంపుతాడు, నా దేవుడు ఆయన్ని స్వస్థపరిచి పంపుతాడు. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, నా దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. నా దేవుడు శూన్యములో సృష్టిని కలుగు చేసిన వాడు. నా తండ్రి చేయలేనిదంటూ ఏది లేదు. నువ్వెందుకు బట్టలు చించుకున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు చింత కలుగుతున్నావు? ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకుంటున్నావా? ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడూ మనకు మేలు చేస్తాడు కదా. అందుకే పాట రాయబడింది, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. కాబట్టి మన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు లేడు అనుకుంటున్నావా? ప్రవక్త లేడు అనుకుంటున్నావా? నయమాను నీ దగ్గరకు రాగానే నయమాను నా దగ్గరకు పంపించు. షోమ్రోనులో ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు, ఆయన దగ్గరకు నువ్వు వెళ్తే ఆయన బాగు చేస్తాడనే రమ్మని చెప్పని వర్తమానం పంపించాడు. ఎంబటే ఆ రాజు పంపించాడు. మళ్ళా సిరియానుల దగ్గరకు వర్తమానం పంపించి రాజుతో ఘనంగా చెప్తున్నాడు, రాజా, సిరియా రాజా, ఇదిగో నీ దాసుడైనటువంటి, నీ కుడిభుజమైనటువంటి, నీ దాసుడైనటువంటి నీ నయమాను, నీ సైన్యాధిపతి అయినటువంటి నయమాను నా దగ్గరకు పంపించు, నేను ఆయన్ని స్వస్థపరిచి మరలా నీ దగ్గరకు పంపిస్తానని ఆయన గంభీరంగా చెప్తున్నాడు. ఎంబటే నయమాన్ని పిలిచి రాజు దగ్గర నుంచి వర్తమానం వచ్చింది, రమ్మన్నాడు, బాగు చేసి పంపిస్తాడంటే ఇక సిరియాను రాజు అయినటువంటి రాజు దగ్గర నుంచి నయమానుకు వర్తమానం వెళ్ళగానే నయమాను బంగారము, ఎండి దుస్తులు, వస్త్రాలు, ఇక గుర్రాలు, రథాలు వేసుకొని ఎంతో గంభీరంగా కుష్ఠరోగం నాకు బాగైద్ది అన్నాడు. ఇశ్రాయేల్ దేశంలో ఒక వ్యక్తి బాగు చేసేవాడు ఉన్నాడట. నేను వెళ్తున్నాను, కుష్ఠరోగం మాన్పుకొని వస్తానని ఆయన భార్యకి, ఆయన బంధువులకి, ఆయన స్నేహితులకి అందరికి చెప్పుకొని ఇశ్రాయేల్ దేశంలో రథాలు వేసుకొని బయలుదేరుతూ వచ్చాడు. చూడండి ఏం జరిగింది. ఫస్ట్ చదివిన మాట 9వ వచనం చూడండి, 11వ వచనం. 11. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగము గల ఉన్న స్థలం మీద ఉంచి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకొంటిని. దమస్కు నదులైన అనాబాయాను, రబ్బాను ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చెయ్యమని నియమించిన ఎడల నీవు చెయ్యకుందవా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలే కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము
పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయనో. దేవునికి స్తోత్రం. చూడండి కదా. కాబట్టి ఆయన నయమాను బయలుదేరి సిరియా దేశం నుండి బయలుదేరి ఎంతో ఆస్తో ఇశ్రాయేలు దేశంలోనికి సొమ్రోన్లోనికి ఎలీషా ఉన్నటువంటి మిద్దె మీదకి వస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఎలీషా దగ్గరకు వచ్చాడో నయమాను రథం దిగలేదు, గుర్రము దిగలేదు, రథం మీదే ఉండి ఏం చేశాడు, ఒక పనివాడిని పంపించి మిద్దె మీద ఉన్నటువంటి మేడ మీద ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి కబురు పంపించాడు. నీ సిరియా దేశం నుండి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాను వచ్చాడు, నువ్వు వచ్చి ఆయన ఒంటి మీద నీ చెయ్యుంచి నీ దేవుని నామమున ప్రార్థన చేసి ఆయన్ను స్వస్థపరచవలనని మిద్దె బయట ఉన్నాడు, మేడ కింద ఉన్నాడు, బిల్డింగ్ కింద ఉన్నాడు అని చెప్తూ వచ్చాడు. అయితే నయమాను అక్కడే ఉన్నాడు. ఎలీషా మేడ మీదే ఉండి ఒక మాట చెప్పాడు. ఎలీషాని అటు నుండి అటే పోయి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి శుద్ధుడయి ఆయన దేశానికి వెళ్ళిపోమ్మని చెప్తూ వచ్చాడు. ఎంబటే ఆయన వచ్చి ఆయన సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను దగ్గరకు ఆ దూత వచ్చి మరలా చెప్పాడు, అయ్యా ఎలీషా, దైవజనుడైన ఎలీషా చెప్పాడు, యోర్దానికి వెళ్ళి 7 సార్లు మునిగేసి శుద్ధుడై అటు నుండి అట్టే వెళ్ళిపోమ్మన్నాడు అన్నాడు. ఆ మాటకి మహారౌద్రుడైపోయాడు. కొన్ని మాటలు మనకు కోపం తెప్పిస్తాయి కానీ అందులో ఆశీర్వాదం ఉంటది. కొన్ని మాటలు మనకు సంతోషం కలిగిస్తాయి కానీ అందులో శాపం దాగి ఉంటది. ఎక్కువ మనకు నచ్చే మాటలే వినాలని మనం అనుకుంటాం. సాధ్యంగా దేవుడు అన్నాడు, మీరు విగ్రహాలను పూజించవద్దు అన్నాడు. మనకి విగ్రహాల భారతీయులం కాబట్టి విగ్రహాల మీద ఎక్కువ ప్రేమ ఉంటది కాబట్టి అప్పుడప్పుడు దాని మచ్చు మనకు కనబడుతుంటది. ఈ లోక ఆచారాలు ఆశించవద్దు అన్నాడు. గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతే దినాలు చేసుకుంటూ కృతజ్ఞత కూడిక, జ్ఞాపకార్థ కూడికని దినాలు చేసుకుంటున్నారు. చూడండి, పెళ్లిళ్ళు, కట్నాలు తీసుకుంటున్నారు. ఎంతో ఇదిగా ఉన్నారనమాట. మనం విగ్రహ పూజ చేయొద్దంటే చేస్తారు, నరహత్య చేయొద్దంటే క్రైస్తవుల్లో మనుషులను చంపేవారు కూడా అక్కడక్కడ ఉన్నారు కదా. తర్వాత వ్యభిచరించొద్దంటే ఇక వ్యభిచారులు అయితే వీధికి ఒక మూలకు పాపం చేసేవారు ఉన్నారు. అబద్ధం ఆడేటోళ్ళు సంఘాల్లో సగం మంది వస్తే సగం మందికి ఎక్కువే అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి, ఇలాగున్నాయి దేవుడికి విరుద్ధమైన కార్యాలు ఇవన్నీ. నీ పొరుగు అనేది ఏది ఆశించొద్దంటే ఇల్లు ఆశిస్తున్నారు, భార్యను ఆశిస్తున్నారు, ప్రతి దాన్ని ఆశిస్తున్నారు. చూడండి, దేవుని ప్రజల్లో కూడా దేవునికి తిరుగుబాటుదారులు ఉన్నారు. కొన్ని మాటలు మనకు దేవుడి సేవకుడు చెప్తుంటే నచ్చవు, కానీ అయ్యే నీకు ఆరోగ్యం ఇస్తుంది, అదే నీ ప్రాణాన్ని కాపాడుతుంది, నీ ఆయుష్ని పెంచుద్ది, నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా చేయబడతావు, నువ్వు ఐశ్వర్యవంతుడిగా చేయబడతావు. మనం కొన్ని మాటలు నచ్చవు. నయమానుకు మాట నచ్చల. నువ్వు ఇశ్రాయేలు దేశమైనటువంటి యోర్దాను నదికెళ్ళి 7 సార్లు మునిగేసి అటు నుండి అటే వెళ్ళిపోమన్నాడు దేవుడు. నచ్చల ఆయనకి. ఎందుకు? ఆయనకు ఒక ఆలోచనతో వచ్చాడు. ఏం ఆలోచన? నేను వెళ్ళి ఇంటి ముందుకు దిగ్గానే ఆయన దేవుని దాసుడైనటువంటి ఎలీషా వచ్చేసి నా దగ్గరకు వచ్చేసి ఆయన నా చెయ్యి ఉంచేసి ఎక్కడెక్కడ కుష్ఠరోగం ఉందో అక్కడక్కడ రాసేసి సిద్ధి చేసేసి పంపిస్తాము, నేను కానుకలు ఇచ్చేస్తాను అని అనుకున్నాడు అనమాట. ఇప్పుడు అక్కడికి వస్తే అలాగా జరగల. అక్కడికి వచ్చేసరికి అలా జరగల. ఎలా జరిగింది? యోర్దానుకి 7 సార్లు మునగమన్నాడు. ఇక ఆ మాట కోపం తెప్పించి రథాలు తిప్పండి, మన సిరియా దేశానికి వెళ్ళి యుద్ధాన్ని ప్రకటిద్దామని ఎందుకో మనకు తెలియదు కానీ రౌద్రుడై వెళ్ళిపోతున్నాడు. ఖచ్చితంగా యుద్ధం చేయాలనే వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి రౌద్రుడయ్యి నా సిరియా దేశంలో ఉన్న నదులు చూడండి ఏమంటున్నాడు. దమస్కు నదులైన అబానాయును, రబ్బారను ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాదా? ఏమంటున్నాడు చూడండి. దమస్కు నదులైన అబానాయును, పరబ్బారును నదులు, పరబ్బారు అనేటి అబాయ అనేటువంటి నది, ఈ 2 నదులు గొప్ప ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి నదుల కంటే గొప్పవి కాదా? మునిగితే స్వస్థత వచ్చేదానికైతే నేను ఎంత దూరం రావాలా? మునిగితే స్వస్థత వచ్చేదానికైతే ఈ సిరియా దేశము నుండి నేను ఇంత దూరం రావాలని రౌద్రుడై కోపం తెచ్చుకొని దేవుడి మీద, మనుషుల మీద కోపం తెచ్చుకొని రౌద్రుడై వెళ్ళిపోతున్నాడు. అనేక సార్లు మనం కూడా రౌద్రులం అవుతుంటాం. కుటుంబంలోనూ అక్కడ ఇక్కడ
కొన్నిసార్లు నష్టం కలిగిన దానికి ఏమనొద్దు. దేవుడు అన్నాడు, కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టి, అది కీడుకే కారణం. ఎప్పుడు కోప్పడొద్దు, మనం ఎప్పుడు కోప్పడొద్దు. ప్రేమతో, నవ్వుకుంటా, జాలితో, అనురాగంతో బ్రతకాలే గాని మనము కోపంతో బ్రతికేదానికి కాదు దేవుడు మనల్ని రక్షించింది. మన వల్ల ఎవరికి అన్యాయం జరగకూడదు. అదే భక్తి అంటే. ఎవరు కూడా మనల్ని బట్టి ఇలాగూ చేశాడు నాకు కీడు అనకూడదు. మన వ్యక్తిగత పాపాలు ఉంటాయి, అవి మనకి మన దేవునికి సంబంధించినవి, ఎవరికి సంబంధించినవి కావయి. కాబట్టి కోపం అనేది మనం మానుకోవాలి. కోపం అనేది మనం మానుకోవాలి. రౌద్రుడై వెళ్ళిపోతున్నాడు ఆయన. ఏమంటారు? రౌద్రుడై వెళ్ళిపోతున్నాడు. ఆయనలో ఒక పనివాడు, ఎవరికైనా స్నేహితులు ఉంటారు కదా. సిరియా సైన్యాధిపతి కాడ ఒక అతను ఉంటాడు కదా, ఎవరు ఒకరు. ఆయన చెప్పాడు, అయ్యా ఆ ప్రవక్త ఏదన్నా గొప్ప కార్యం చేయమంటే చెయ్యకపోదువా, ఏదన్నా అద్భుతం చేయమంటే చెయ్యకపోదువా? ఆయన ఏం చెప్తూ వచ్చాడు? యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్పాడు. వాటికంటికి తేలిక కదా నా యజమానుడా, ఒకసారి మునిగి చూడు, పోయేదేముంది, వస్తే స్వస్థత వస్తుంది, లేకపోతే మన దారిని పోదాము అనుకొని చెప్పగానే సరే, ఎవరైనా స్నేహితులు చెప్తే వింటారు కదా. కానీ రథాలు తిప్పమని యోర్దాను నదికి వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు, శుద్ధుడయ్యాడు. 7 సార్లు మునిగాడు, శుద్ధుడయ్యాడు. చూడండి, దేవుడు చెప్పిన మాట ఏది తప్పిపోదు. ఎక్కడ స్వస్థత అంటే అక్కడ వచ్చిద్ది అనమాట. కాబట్టి పాప క్షమాపణ, మారు మనసు ఎలాగొస్తుందో మనము రూపాంతరం ఎలా చెందుతాం? ప్రభువు అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ, మీ మనసు మారి నూతన పరచట వలన రూపాంతరం పొందిద్ది. ఈ మనసు, పాపిష్టి మనసు ఎలా మారిద్ది? యేసు ప్రభువారు ఆ కలువరి శిలువలో కార్చిన రక్తములో మారుద్ది. రోజు కడుక్కోవాలా. నా చెడు జీవితం కడుగు ప్రభు, నా పాపము కడుగు. నేను చచ్చిపోయేసరికి ఏ పాపము నాలో ఉండొద్దు, ఏ పాపము నాలో ఉండదు. నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను బాగు చేయి. నేను నీ రాజ్యములో నీతో పాటు ఉండాలి. ఏమి చేస్తావో నాకు తెలియదని ఆయనకి అప్పగించుకోవాలా. కాబట్టి అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. చూడండి, ఆయన శుద్ధుడు అవగానే చూడండి 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజను దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందు అంతటి అందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవముతోడు నేనేమియో తీసుకొనను అని చెప్పెను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. చాలు కదా, ఎంత గొప్పతనం. ఇందాక రథం దిగని వ్యక్తి, వచ్చినప్పుడు స్వస్థత పొందక ముందు రథం దిగని వ్యక్తి, ఆయనకు దేవుడు గొప్పతనం గురించి తెలియనప్పుడు రథం దిగని వ్యక్తి, దేవుడి శక్తిని తెలుసుకున్నప్పుడు రథం దిగని వ్యక్తి, ఎప్పుడైతే యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునిగి స్వస్థత వచ్చిందో కృతజ్ఞతాభావం వచ్చింది, ఆయనకి ప్రేమ వచ్చింది, ఆ దేవుని గొప్పతనం తెలుసుకుంది. ఇశ్రాయేలు దేవుడు 7 సార్లు యోర్దాను నదిలో మునిగితే నాకు స్వస్థత ఇచ్చాడు. ఎన్నో మందుల ద్వారా పోయినటువంటి ఈ రోగము దేవుడు కేవలం యోర్దాను నదిలో మునిగితే నాకు స్వస్థత ఇచ్చాడు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన సేవకుడు, ఆయన ప్రవక్త ఎంత గొప్పవారు. చూడండి, ఈ దినాలు ఎంతో మంది సేవలు చేస్తున్నారు, కానీ అన్ని చేస్తున్నారు, వాటితో పాటు అన్ని చేస్తున్నారు. పరిశుద్ధత లేదు మనుషుల దగ్గర, నీతి, యథార్థత, భక్తి లేదనమాట, పాపములో ఉన్నారు. కాబట్టి నేను ఆయన ఎలీషా గుర్తించాడు. ఎలీషా ఏం చేశాడు? గుర్తించాడు. వచ్చాడు, నయమాను మిద్దె దగ్గరకు వచ్చాడు, నయమాను మేడ దగ్గరకు వచ్చాడు, రథాలాగిని నేరుగా దిగాడు. ఆయన కూర్చొనున్న మేడ గదిలోకి వెళ్ళాడు. ఎలీషా పైన కూర్చుంటే ఆయన ముందు ఇలా నిలబడ్డాడు. అయ్యా ఎలీషా, నీ దేవుడే దేవుడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడు, లోకమందంతటా మరి ఎక్కడా ఏ దేవుడు లేడు, నువ్వు సేవిస్తున్న దేవుడే దేవుడు అనమాట. నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు పూజ్యార్హుడని దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు, దేవుణ్ణి పూజిస్తూ వచ్చాడు, దేవుణ్ణి గణపరుస్తూ వచ్చాడు. ఆ మాటలు చెప్పిన తర్వాత అంటాడు, నా దగ్గర బహుమానాలు తీసుకో, నా దగ్గర కొన్ని బహుమానాలు తీసుకో అంటాడు. నా దేవుడు ఏమీ తీసుకోవద్దన్నాడు. నువ్వు శుద్ధుడు అయ్యావు కదా, సంతోషంతో వెళ్ళి నీ భార్య పిల్లలతో కూడా, నీ పనివారితో కూడా సంతోషంగా ఈ జీవితాన్ని గడుపు అని పంపించేస్తాడనమాట కదా. కాబట్టి నువ్వు నేను మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే,
మనం దేవుని శక్తిని తెలుసుకోవాలా, దేవుని బలాన్ని తెలుసుకోవాలా, దేవుని మహిమను తెలుసుకోవాలా. అప్పుడే మనం ఆరాధించగలం, ప్రార్థించగలము, దేవునికి ఎల్లప్పుడూ ఇష్టలుగా బ్రతకగలము, దేవునికి ఎల్లప్పుడూ ఇష్టలుగా బ్రతకగలం. కాబట్టి నేను మన జీవితంలో నయమాను వలె మనము శరీర స్వస్థత, ఆత్మీయ స్వస్థత రెండు ప్రభువు దగ్గర మనకు కలుగుతాయి. శరీర స్వస్థత నోటి మాటతో ఇస్తాడు, ఆత్మ స్వస్థత యేసు ప్రభువారి శిలువ రక్తములో మనకి అనుగ్రహిస్తాడు. అందుకనే పేతురు అంటాడు, మీరు ఎండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు గాని నిర్దోషమును నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితారని మీరు ఎరుగరా అంటున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు విమోచించాడు. పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత మనకు రావాలంటే మనము ఎల్లప్పుడూ యేసు ప్రభు రక్తములో మన పాపదోషాలు కడుక్కోవాలా. ఆ కలువరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగిసి పునరుద్ధానుడుగా తిరిగి లెగిసి గెత్సమని అనబడిన తోటలో నుంచి పరలోకం వెళ్ళిన యేసు క్రీస్తు ప్రభువారు మన దేవుడు అదే రీతిగా దిగువచ్చుట మనం చూస్తాం. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుంది. ఆ ఏదేను తోటలో మనలోనికి ప్రవేశించిన ఆ పాపాన్ని బయటికి తీయగల శక్తి గల దేవుడు మన దేవుడు ఖచ్చితంగా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అయితే నువ్వు హృదయపూర్వకంగా కడుక్కోవాలి. ఈ లోకం మంద కాదని కదా నువ్వు ఎరగాల. అందుకని ఒక పాట రాయబడు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏది రాదు కదా, మనతోటి ఏది రాదు. కాబట్టి ఈ లోకం మంది కాదు, మనతోటి ఏది కూడా రాదు. మన భార్య రాదు, పిల్లలు రారు, శరీరం రాదు, ఏది రాదు. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోవాలి. నయమాను సిరియా దేశము నుండి ఇశ్రాయేలు దేశంకి వచ్చి స్వస్థ సిద్ధుడై వెళ్ళిపోతూ వచ్చాడు. మనం కూడా ఎక్కడి నుండి వచ్చామో తెలియదు కానీ తల్లి గర్భంలో నుంచి భూలోకానికైతే వచ్చాం. ఇంత మట్టుకు మనకు తెలుసు, ఎగస్ట్రా మనకు తెలియదు. తల్లి గర్భంలో నుంచి మనం వచ్చాం, భూలోకంలో పడ్డాం కదా. భూలోకంలో పడిన తర్వాత ఈ భూలోకం వచ్చిన మనము పరలోకానికి మళ్ళీ మనం పోవాలి. అందుకని పేతురు రాసిన పత్రికలో, ప్రియులారా మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాం కనుక దేవునికి విరుద్ధంగా పోరాడు శరీర క్రియలను మీరు విడిచిపెట్టండి అన్నాడు. దేవునికి విరుద్ధంగా పోరాడేది మనది ఏది ఉండదు. మనము తల్లి గర్భంలో నుంచి భూలోకానికి వచ్చాము, భూలోకము నుండి పరలోకం వెళ్ళాలా. ఈ భూలోకములోకి పాపిగా వచ్చినా ఎలాగొచ్చినా దేవుడు ఇష్టపడతాడు కానీ ఇక్కడి నుంచి పరలోకానికి పరిశుద్ధత లేకపోతే మనం వెళ్ళాలి. యేసు రక్తం ప్రతి పాపమును కడుగుతుందన్నమాట. కాబట్టి నేను మన జీవితంలో నయమాను వలె శుద్ధి కావాలి. ఆత్మ స్వస్థత, శరీర స్వస్థత రెండు పొందాల. ఆత్మ స్వస్థత దేవుడు యేసు ప్రభువారి రక్తములో మనకు దొరుకుతుందన్నమాట. కాబట్టి నేను మన జీవితంలో దేవుని శక్తిని మనము తెలుసుకోవాలి, దేవుని మహిమను తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంకా నువ్వు బలహీనతల్లో ఉంటే, పాపములో ఉంటే, యేసు ప్రభువా నా పాపములు కాడు, ఎప్పుడు యేసయ్య శిక్షించడు. నువ్వు ఎంత బలహీనుడవో అంత కృప దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను రక్షించిందే నిన్ను పరిశుద్ధపరచ. నేను పాపం చేశాను కదా, నేను తప్పులు చేశాను కదా, యేసయ్య నన్ను క్షమించడు అనుకోకు. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఆయన రక్తంలోని మన పాపముల కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఒకరోజు పడిపోయావు, చింతపడకు, అవమానపడకు. పడ్డోడు ఇప్పుడు చెడ్డోడు కాదు. ఒకరోజు పడిపోయి ఏం బాధపడకు, తిరిగి లే. యేసయ్య నేను పాపినని ఎడుకో, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నన్ను నిర్దోషిగా చేయని నువ్వు హృదయపూర్వకంగా తండ్రిని అడుగు. ఎల్లప్పుడూ నీతో ఉంటాడు ఆ దేవుడు, ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. అంతటా రక్షణ పొందాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అంతటా అందరూ మారు మనసు పొందాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఎక్కడ ఎవరు నశించాలని ఆయన ఉద్దేశం కాదు. అందుకనే ఎంతో మంది దైవజనులను ఆయన లేపుతూ వచ్చాడు. పెద్ద బిల్లీ గ్రహం గారు, బక్సింగ్ గారు, ఎంతో మంది దైవజనుల్ని ఆయన లేపుతూ వచ్చాడనమాట. కాబట్టి నేను ఎంతో మంది సువార్త చెప్పుడు ద్వారా ఇలాంటి దుర్మార్గులు అని మనం రక్షణ పొందాం. మనల్ని చూస్తే ఏ మనిషి మనతో మాట్లాడినటువంటి పొజిషన్ లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తూ వచ్చాడు, మనల్ని దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఆ ప్రేమ వర్ణించజాలనిది, ఆ ప్రేమ మరువజాలనిది, ఆ ప్రేమ స్త్రీలు చూపించిన ప్రేమ కంటే మనోహరమైనది. కాబట్టి మనము చింతపడవద్దుగానే ప్రభువుని వేడుకుందాం. ప్రభువా నా పాపదోషమంతా నీ రక్తములో కడుగు. నయమాను శుద్ధి చేసినట్లు, నయమాను కుష్టిపు రోగం మార్పునట్లు, నయమానుకి ఇచ్చిన సంతోషం, నయమానుకి ఇచ్చిన ఉల్లాసము, నా పాప రోగం కడిగి నాకు ఇవ్వు ప్రభువా. పాపం వల్ల కుటుంబంలో కూడా
శాంతి లేకుండా పోతుంది. ఆడోళ్ళ వల్ల శాంతి ఉండదు, మగోళ్ళ వల్ల శాంతి ఉండదు. ఎవరు తప్పులు వారు సరి చేసుకోకపోతే మన గృహాల్లో శాంతి సమాధానము ఉండదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆరాధిస్తూ పూజిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, వేలాది స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నా తండ్రి, మమ్మల్ని పరిశుద్ధపరచుటకు, మమ్మల్ని దీవించుటకు, మమ్మల్ని ఆశీర్వదించుటకు తండ్రి యేసయ్య, నువ్వు దేవుడు అయ్యండి, దేవుని కుమారుడు అయ్యండి, తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మమ్మల్ని రక్షించిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు దేవా. నా తండ్రి నాయన, సంఘ బిడ్డలు దీవించండి. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, తల్లిదండ్రులు, వృద్ధులు ఉన్నారు తండ్రి, అమ్మవారు ఉన్నారు, దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభు, వారికి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ ఇవ్వండి, ఐశ్వర్యం ఇవ్వండి, రకరకాల సాతాను శక్తులన్నీ తొలగించండి. నన్ను, నా భార్యను, నా ముగ్గురు పిల్లల్ని దీవించండి తండ్రి. మా మీద ఉన్న రోగాలు, మరణాలు, రకరకాలటువంటి దుష్ట శక్తులన్నీ తొలగించండి. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్ ఇవ్వండి ప్రభు, నీ సన్నిధిలో మేము కోరుకుంటున్నాం తండ్రి. యూట్యూబ్లో వింటున్న మా బిడ్డలందరినీ కూడా దీవించు, ఆశీర్వదించు, బలపరచు తండ్రి. అన్ని విషయంలో సహాయం చేయము. వాళ్ళ మీద ఉన్న మరణాలు, రోగాలు, రకరకాల తెగుళ్ళన్నీ కూడా దూరపరచమని ప్రభు అయిన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనము ఈ తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు, సర్వ ప్రపంచములో ఉన్నటువంటి బిడ్డలందరికీ నా వంతు సహాయము నేను చేయాలి, నా ప్రభు సువార్త ప్రకటించాలని గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఎంతో ఆరాట పడగా దేవుడు ఈ యూట్యూబ్ ఛానల్ను మన దగ్గరికి తీసుకొస్తూ వచ్చాడు. సువార్త టీవీలో చెప్దామని ఎంతో ఆశపడ్డాం, కానీ ఆర్థిక పరిస్థితులు, సంఘము చిన్నది కనుక మేము టీవీలో చెప్పలేకపోతూ వచ్చాము. కాబట్టి దేవుడు మన దగ్గరికి యూట్యూబ్ ఛానల్ తీసుకురావటము మనకెంతో ఆశీర్వాదకరం. కాబట్టి మీరు కనీసం సబ్స్క్రైబ్ చేయండి. ఏదో డబ్బుల కోసం ఆశపట్ల, అందరూ కూడా మనం సువార్త తినాలి. పనివాడు జీతానికి పాత్రుడు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసినా దాని ద్వారా మాకు ఏమన్నా లాభం వచ్చినా మీరు బాధపడద్దు. మేము పని చేస్తున్నాం కాబట్టి మాకు ఆశీర్వాదాలు ఇచ్చుట మీకు 4 గంటల ఆశీర్వాదము, మాకు 4 గంటల ఆశీర్వాదం. మీరు చూసి కాముగా ఉండొద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఛానల్ను ముందుకు నడిపించండి. దేవుని సువార్తని అనేకులు వినిపిస్తున్నారు, వారి ద్వారా మనం వినిపిద్దాం. ఇంతకు ముందు ఆడియోలో చెప్పాను కదా, ఏమని చెప్పాను చెప్పండి. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు, నీ వాక్యం ఎవరు వింటారని నా భార్య, నా పిల్లలు కూడా అంటూ వచ్చారనమాట. నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు తలంపిచ్చాడు. ఆ పెద్ద పెద్దోళ్ళ వాక్యము వాళ్ళకే దీవెనలో, నీది నీకే దీవెన. కాబట్టి నువ్వు ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని దేవుడు చెప్పాడు. మా కుటుంబానికి చెప్పి, అమ్మ చిన్న సంఘం అయినా ఏమి అభ్యంతరం ఏమి లేదు, మనల్ని ఆదరించే వాళ్ళు దేవుడే పంపిస్తాడు అని చెప్పి విశ్వాసంతో దేవుడి సన్నిధిలో పరిచర్య స్టార్ట్ చేస్తూ వచ్చాం. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, సాధ్యమైనంత వరకు చేయండి. అందరూ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఒకవేళ వాక్యం అర్థం కాలేదు, 2 సార్లు వినండి, 3 సార్లు వినండి. ఖచ్చితంగా అర్థం కాని వాక్యం అంటూ ఏదో ఉండదు. మనం చెప్తున్నప్పుడు, దైవ సేవకుడు చెప్తున్నప్పుడు అందులో ఏదో దేవుడు బయలుపరిస్తేనే మేము చెప్తాం. కాబట్టి కొన్నిసార్లు మీకు బాధ కలగవచ్చు. నో బాధ, ఆశీర్వాదం. అందుకని అపోస్తులైన పౌలు గారు, అక్షరము సంపును, ఆత్మ ఆశీర్వదించును. నిన్ను దేవుని వాక్యంతో నీకు కొంచెం బాధ కలిగితే 7 అంతల ఆశీర్వాదము నీకు వస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా.